వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రిమినల్ వ్యాలీగా, స్కామ్ల వ్యాలీగా, కరప్షన్ల వ్యాలీగా మారిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తోంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరి ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. డివిఎస్ గారు నమస్తే అండి. నమస్తే. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్కాముల వ్యాలీగా, అలాగే కరప్షన్ వ్యాలీగా, క్రిమినల్ల వ్యాలీగా మారిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఎవరి పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది అంటే ఏం చెప్తారు? అంటే 2024 జూన్ 12కు ముందు 5 ఏళ్ళు ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ 5 ఏళ్ళు డార్క్ వ్యాలీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ చిమ్మ చీకటి అన్నమాట. ఇక చీకట్లో మరి రాక్షసులు, లేకపోతే బందిపోట్లు, క్రిమినల్స్, స్కామ్స్, అదే ఏది క్రిమినల్స్ వ్యాలీగా, లేకపోతే స్కామ్స్ వ్యాలీగా. ఒక స్కామ్ అని కాదు, ఒక క్రైమ్ అని కాదు, అసలు క్రిమినల్స్ హెవెన్గా మారింది. ఏది అసలు మొత్తం దోచేశారు. అటు భూముల కబ్జా, 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు. అందులో కూడా 5.65 లక్షల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలవేనని, అంటే అసైన్డ్ భూములు కానీ. అంటే ఇప్పుడు ఒక 25,000 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అన్నారు అప్పట్లోనే. అంటే అదంతా ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా. రోజుకి 8 కోట్లు ఇసుకలోనే పిండారు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, అదేదో పద్యం. వీళ్ళేంటి తివిరి ఇసుమున తీసిన తైలం ఏది? ఇదనమాట. ఏది రోజుకి 8 కోట్లు. నీకు మరి చూసుకున్నట్లయితే అదొక 19,000 కోట్ల స్కామ్ అని శ్వేతపత్రం వేశారు. ఏది ఇసుక ఆ విధంగా దోచేశారు అప్పట్లోనే శాండ్ మాఫియా. ఇప్పుడు మద్యం, ఇప్పుడు లిక్కర్ మాఫియా, ఇప్పుడు అదేగా ఇప్పుడు ఈ విచారణలు, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఒక 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక 41 మంది అందులో నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ మాజీ మంత్రి నారాయణ స్వామిని కూడా రేపొద్దున విచారణకి పిలిపించారు. అసలు ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నాడు. అసలు ఐఏఎస్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ ఫైనాన్స్ డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీ జైల్లో ఉన్నాడు. అంటే మనీ లాండరింగ్ దాంట్లో విదేశాలకి, ఆఫ్రికా, లేకపోతే దుబాయ్, అక్కడెక్కడో స్టీల్ ప్లాంట్లు అన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్నారు. 1,000 కోట్ల డబ్బు విదేశాలకు వెళ్ళిందన్నారు. బంగారం కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. అసలు ఆ డెన్లు మనం చూసాం. ఏ విధంగా ఆ ఒక్క లిక్కర్ మాఫియా నీకు అసలు దేశంలోనే అసలు అన్ని స్కామ్స్ ఒక ఎత్తు, ఒక్క ఏపీ లిక్కర్ స్కామ్ ఇంకో ఎత్తుగా నడిచింది. అంటే మీరు చెప్పింది అదే. ఏది స్కామ్స్ వ్యాలీగా మార్చాడు అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక రకంగా మాఫియా రాజ్ అన్న చెడ్డ పేరు వచ్చింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. అన్ని రకాల మాఫియాలు, గంజాయి మాఫియా, ఏఓబి బోర్డర్లో మొత్తం గంజాయి అన్నమాట. ఏది ఆ గిరిజనులను ప్రలోభ పెట్టి ఎకరానికి ₹1,00,000 వచ్చుద్దని చెప్పి 25,000 ఎకరాల్లో గంజాయి సాగు. దేశంలో ఎక్కడ ఏ మూల గంజాయి పట్టుబడ్డా కేర్ ఆఫ్ అడ్రస్ మూలాలు ఆంధ్రప్రదేశ్లో. అసలు అతను ఎవరో ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే గంజాయి మాఫియా డాన్ అని మనం వార్తలు చదివాం. ఆ ఏజెన్సీ ఏరియాలో భయభ్రాంతులకు గురి చేశారు. అసలు యువత పూర్తిగా పెడదారి పట్టింది. ఏది ఇక గంజాయి తాగటం, మర్డర్లు చేయటం, గ్యాంగ్ రేపులు చేయడం. అంటే క్రిమినల్స్ హెవెన్గా మారిందంటే చెప్తున్నాను అనమాట. క్రిమినల్స్ వ్యాలీ ఏది ఆంధ్రప్రదేశ్ అప్పట్లో. ఆ చీకటి పోయింది, ఇప్పుడు వెలుగులు వచ్చాయి. ఏది ఎప్పుడైతే చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడో కూటమి
ఈ క్యాబినెట్ ఏర్పడిందో ఈ 14 నెలల్లోనే మరి ఇమేజ్ బిల్డప్, ఏపీ ఇమేజ్ని బిల్డ్ చేయటమే లక్ష్యంగా మరి మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అసలు అమరావతి అంటే మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ అక్కడ ఒక యూనివర్సిటీ పెడుతున్నారు. ఇప్పుడు మనం చూసాం వరుస పెట్టి పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారింది. సంవత్సరంలో నీకు మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల ఎంఓయూలు చేసుకోవటం కాదు, అందులో సగం గ్రౌండ్ అయ్యాయి. అంటే 5 లక్షల కోట్ల పెట్టుబడులు నీకు గ్రౌండ్ అయ్యాయి. 5 లక్షల మందికి ఉపాధి వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఏంటి, యువతకు ఉపాధే ఈ రాష్ట్రానికి ప్రధాన ఎజెండా. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఏదో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న దీంట్లో మొదటి సంవత్సరం ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు మనం చూసాం మెగా డిఎస్సి కూడా పెట్టారు. ఇది దగ్గర 16,349 పోస్టులతో అటు పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈగిల్ అనేది ఒకటి పెట్టి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఒక 450 మంది సిబ్బంది మొత్తం గంజాయిని రూట్ అవుట్ చేస్తున్నారు. గంజాయికి బదులు ఆ రజ్మా ఏదో పంట, అది ఎకరానికి 25,000 మరి రాబడి వచ్చే పంటని గిరిజనులకి వీళ్ళే పెట్టుబడులు కూడా పెట్టి ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇవాళ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో వీళ్ళు ముందుకెళ్తూ మొత్తం ఇవాళ ప్రపంచ పెట్టుబడిదారులే కాదు, ఐటీ దిగ్గజాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్గా రేపొద్దున విశాఖపట్నంలో సమ్మిట్ పెడుతున్నారు. మనం చూసాం లోకేష్ మరి ఐటీ శాఖ మంత్రిగా అమెరికా వెళ్ళాడు. అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అనేది ఒకటి పార్టిసిపేట్ చేశాడు. ఒక 2,500 మందితో ఫేస్ టు ఫేస్ 1-to-1 మీటింగ్స్. సత్యానాదళ్ళ, ఇంద్రా నూయి, లేకపోతే ప్రియా సుబ్రహ్మణ్యం, శంతను నారాయణ్. ఆ తర్వాత దావోస్కి వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు. అక్కడ అసలు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో, బిల్ గేట్స్తో ఎంఓయూ చేసుకున్నారు. అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మీరు అన్నది ఏది, సిలికాన్ వ్యాలీ అంటే అమెరికా, క్వాంటమ్ వ్యాలీ అంటే ఇవాళ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అన్న దీంట్లో 156 క్యూబిట్స్ సామర్థ్యంతో అక్కడ తీసుకొస్తున్నారు. అక్కడికి ఇప్పుడు ఇది కూడా వస్తుందంట, ఏది, మైక్రోసాఫ్ట్ ఒక 4,000 స్క్వేర్ మీటర్స్ ఏదో వాళ్ళకు కూడా ఇచ్చారు. వాళ్ళు అక్కడ ఒక భవనం కూడా కట్టుకుంటూ వాళ్ళ అదే నీకు క్వాంటమ్ వ్యాలీ. ఎక్కడ, అమెరికాలో. ఎంత ఉంది దానిది, 56 క్యూబిట్స్ సామర్థ్యం. ఇప్పుడు ఇక్కడ మరి 156 క్యూబిట్స్ సామర్థ్యంతో వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 2026 ఆగస్టు కల్లా దీన్ని రెడీ చేయాలని. అంటే క్వాంటమ్ వ్యాలీ రాబోయేదంతా కూడా నీకు ఇక డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగే రేపటి గేమ్ చేంజర్ అవుతున్నట్టు నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఒక మీటింగ్ పెట్టారు, ఒక సమ్మిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇప్పుడు ఈ 3.0లో 20,000 కోట్లు కేటాయించాడు దేశంలో గ్రీన్ హైడ్రోజన్. అంటే ఇప్పుడు ఇథనాల్, మిథనాల్, లేకపోతే గ్రీన్ అమోనియా, వీటి నుంచి నీకు ఇవాళ ఎనర్జీ అంటే పవర్ అన్నమాట. అంటే 20,000 కోట్లు మరి వాళ్ళు ఒక పెట్టుకున్నటువంటి లక్ష్యంలో 20% ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి చేయాలని. అంటే ఒక 4,000 కోట్లు పైగా నీకు కేంద్రం నుంచి మనం రాబడదాం, ఇక్కడ పెట్టుకుందాం అంటూ ఇటు అమరావతి, లేకపోతే అక్కడ విశాఖ, కాకినాడ, ఇటన్ని చోట్ల నీకు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు నాగార్జున ఎరువుల కర్మాగారం ఒకటి ఉంటుంది నీకు, అది ఇప్పుడు అసలు గ్రీన్ అమోనియా ప్లాంట్ అయిపోతుంది. అప్పుడు ఎన్టీఆర్ హయాంలో పెట్టారు ఆ నాగార్జున ఫెర్టిలైజర్స్ కాకినాడ దగ్గరలో. దాన్ని ఇప్పుడు మరి గ్రీన్ అమోనియాగా చేయటమే కాదు, అసలు నీకు ఒక 2 ఏళ్లలో కృష్ణ గ్రీన్ హైడ్రోజన్ కార్స్ వస్తాయి. అంటే ఏంటి, కార్ నువ్వు హైడ్రోజన్ నింపుకుని వెళ్ళిపోవటమే, ఇక పెట్రోల్ డీజిల్ లేదనమాట. ఇక ఎలక్ట్రికల్ కార్స్ కూడా కాదనమాట, హైడ్రోజన్ కార్స్. ఎంత 2 ఇయర్స్లో మరి దానికి సంబంధించిన పరిశోధనలు. అసలు నీకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ గ్రీన్ హైడ్రోజన్ రైల్ అనమాట. అంటే హైడ్రోజన్తో రైల్ నింపుకోవటం, వెళ్ళడం.
అంటే అభివృద్ధి లేకపోతే డెవలప్మెంట్ ఇవాళ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మరి కథం తొక్కుతోంది. అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబుతో లోకేష్ పోటీ పడుతున్నాడు. తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా తనకి మరి ప్రజల్లో ఆదరణ పొందాలన్న తాపత్రయంతో అతను వేస్తున్నటువంటి ఆ అడుగులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవే పునాదులు అవుతున్న నేపథ్యంలో ఏది గతంలో మనం చూసాం, అది క్రిమినల్స్ డెస్టినేషన్. ఇది ఇప్పుడు చూస్తున్నాం ఇన్వెస్టర్స్ డెస్టినేషన్. మీరేమో నేరగాళ్ల స్వర్గధామం చేశారు, వీళ్ళేమో పెట్టుబడిదారుల స్వర్గధామంగా చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉపాధి కల్పన ప్రజలు కోరుకునేది ఇవాళ ఏంటి, నా బిడ్డలు చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి, తను ఎక్స్పోజ్ అవ్వాలి, తన కాళ్ళపైన తను నిలబడటమే కాదు అతను ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారాలి, అతను ఒక 10 మందికి ఉపాధి కల్పించేటట్టుగా ఎదగాలి. అది ఇవాళ ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.